వెల్కమ్ టు సైలో ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను రెడీ చేస్తున్నాము వంకాయ విత్ సోయా. ఈ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. మీ ఇంట్లో కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. రెడీ? కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కళ్ళల్లో నీళ్ళు స్పెట్స్ అనేది యూజ్ చేస్తే కళ్ళల్లో నీళ్ళు అనేటివి రావు. సైలు గారు స్పెట్స్ యూజ్ చేసి చేయండి. టమాటా ఎప్పుడు కానీ చిన్నగా కట్ చేసుకుంటే అది తొందరగా ఉడుకుతుంది, ప్లస్ గ్రేవీ కూడా చాలా. వంకాయని చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి 2 times కడుక్కుంటే అది ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. బిర్యానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే కుండలో మేము చేస్తున్నాం వంకాయ విత్ సోయా. మీరు చూడండి, ఇప్పుడు 2 spoons ఆయిల్ పెట్టుకుంటున్నాం. జీలకర్ర వేసుకుంటున్నామండి. జీలకర్ర వేసుకున్న తర్వాత మిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఫ్రై అవుతుంది. స్పూన్ పసుపు పొడి వేస్తున్నామండి. తర్వాత వంకాయలు వేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మూత పెట్టేసి 5 minutes ఉంచండి. 5 minutes తర్వాత అది ఉడికిపోతుంది. మళ్ళీ కాసేపు వెయిట్ చేద్దాం. వంకాయ ఉడికిన తర్వాత సోయా వేసుకున్నాము. సోయా వేసుకొని దాన్ని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్ కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాం. మసాలా వేస్తే టేస్ట్ వేయడం. అందులో కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఆ క్యాప్ పెట్టి కాసేపు ఒక 2 minutes చేసుకున్న తర్వాత 2 minutes అలా పెట్టేసి సర్వ్ చేసుకుంటే దానివల్ల చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటాము. అమేజింగ్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. గ్రేవీ అటు గ్రేవీ కాకుండా ఇటు ఫ్రై కాకుండా ఈక్వల్గా ఉంది. లాస్ట్లో మసాలా కూడా ఫ్లేవర్ చాలా బాగా కలిగింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.